వారి సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నర కేసరి కేసరి కుల సతి కడుపు పట్ట జనించినాడు నా సమాన బలోపరుడు సంయుతుడు వెనకాల సాంగ్ ఏం తెలుసా? దో దిన్ కా మేళా అభి అకేలా. ఉత్సాల ఘోరానికి వెళ్ళి పొడిగా, అంటే ఒక్కడి వల్ల అందరూ పాడవకూడదు. చాలా మంది ఇంట్లో అప్పుడప్పుడు సత్కరించి ఇది కాలంలో విడిపోయింది. అన్నిసార్లు నెయ్యి కాచిన మా అమ్మకు కూడా నెయ్యి పోసేసి పంపించి ఇక్కడ మనం అందరం వెళ్ళిపోతాము. అయితే ఎక్కడికి? అది ఎవరి చేతిలో ఉంది? ఎక్కడికి వెళ్తాం? ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. చెప్పుకోండి, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? అసలు ఎక్కడికి వెళ్ళాలి? జుట్టు తెల్లగా అయితే జారిపోతుంది. కిన్నో రాజ్యేన గోవింద, వద్దు నాకు ఈ రాజ్యం వద్దు అని ఆయన ధనుర్బాణాలు విడిచిపెడితే కృష్ణుడు ఏమని తిట్టాడు? ఏం తిట్టాడు తెలుసా? తెలీదా? అసలు భౌతికత అర్జున్ని లెఫ్ట్ రైట్ ఇవ్వడంతోనే ప్రారంభమవుతుంది. అద్భుతం అద్భుతం. ఏమయ్యా అంటే మన భాష సరస్వతి ఘాట్లోనే అలా తీసుకెళ్ళి అక్కడే ఉన్నారు, అక్కడ కనబడుతూ ఉన్నారు కదా నాకు. అక్కడ వ్యాసుల వారు, గణపతి అక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? అలాగా బదరీనాథ్లో ఉన్నారు. ఎంతమంది బదరీ వెళ్ళారు చేతండి? భాగ్యవంతులు కొద్దిమందే ఉన్నాం. ఆ బదరిలో వ్యాస గుహ జగన్నాథుడి ఉంది కదా. థ్యాంక్ యూ. ఒక విశేషం, జగన్నాథుడు మన రథయాత్ర అయింది కదా, స్వామి ఒంటికి తగిలినటువంటి, స్వామికి కట్టినటువంటి అద్భుతమైన వస్త్రం చక్కగా మీరు అందరూ దాన్ని కట్టాలే. అది నీ చేతుల్లో ఉంది. నిన్ను నువ్వు నిర్మించుకునే తీరుని బట్టి ఉంది. ఈయన తనని తాను ఎలా నిర్మించుకున్నాడు? ఎవరితో అటాచ్ అయ్యాడు? ఎవరితో ట్రావెల్ అయ్యాడు? ఇంకా మీకు ఎప్పుడైనా ల్యాప్టాప్ ఉంటే అందులో ఒక వీడియో ఫోటోలన్నీ కలిపి చేసి స్వామికి స్వాగతం పలికి అలా ఊరంతా భక్తి చైతన్యంతో ఈ యాత్ర జరుగుతుంది. ఇది ఎక్కడ ఏ ఊరైనా కూడా వీరు పిలిస్తే వస్తారు. కాబట్టి వీరి సేవను వినియోగించుకుని గోవిందుని సేవలో మన ఊరిని కూడా ధర్మం వైపు నడిపిద్దాము వద్దా? గట్టిగా వీరికి సిస్టమ్ మీద వీరు అన్నమయ్య పాట పాడతారు. ఇది అయిపోయిన తర్వాత మనం విందాం, ఉందాం, తిందాం. నేను తిన్ననుకోండి, కొండబాబులు లేకపోతే అలాగా. అందుకని మీరు రండి. ఇంత కార్యక్రమం అద్భుతంగా, ఇంత ఆనందంగా జరగడానికి వారి హృదయ బలము ఈ అద్భుతమైన స్థలం. కాబట్టి ఈ ప్రకృతిని, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, మన గోదావరమ్మని, మన ఈ యొక్క ఈ కోస్తా తీరపు ఆనందం, ఈ గోదావరి యొక్క వైభవం, ఎందరు మహాత్ములు, ఎందరు గొప్పవాళ్ళు పుట్టారు, ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, అన్ని పూర్వం నుంచి వచ్చినట్టు 1000-2000 సంవత్సరాలు ఇంకా ఎక్కువ కాలం నుంచి ఉన్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. అందువల్ల మనం గర్విద్దాం, హిందూగా జీవించడం, హిందూగా గర్విద్దాం. ఈ విధంగా మనం రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన